హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్హాస్ విజువల్స్. ఈరోజైతే రాకీ స్కూల్ నుంచి వచ్చాక మేమిద్దరం కలిసి బయటకు బయలుదేరామండి. ఎందుకు వెళ్తున్నాం అనేది రాకీ చెప్తాడు, మీరే వినండి. షాపింగ్. ఎందుకు ఎందుకు ఏం షాపింగ్? చెల్లికి పట్టీలు కొనడానికి. ఓకే, పట్టీల గురించి అయితే మేము బయలుదేరిపోయామండి. దగ్గరలో ఉన్న షాప్ అయితే క్లోజ్లో ఉందని చెప్పి లలిత జ్యువెలరీకి వెళ్దామని బయలుదేరాము. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. ఎలాగైతే లలితకి చేరిపోయాము. వెళ్ళిన వెంటనే నేను రింగ్స్ చూశాను. నేను వేరే కలర్ అనుకొని వెళ్ళాను కానీ స్టోన్ తీసుకుందామని, బట్ అక్కడ నాకు అవైలబుల్ లేదని 2 రింగ్స్ చూశాను. ఈ 2 రింగ్స్ నాకు బాగా అనిపించాయి. సరే అని 2 పక్కన పెట్టేయమని చెప్పి పైకి వెళ్ళి పట్టీలు కూడా చూద్దామని చెప్పి పైకి వెళ్ళాను. పైకి వెళ్ళాక నాకు రెగ్యులర్గా అనిపించాయి పట్టీలు కూడా. ఆల్రెడీ ఆర్హాగాడికి వచ్చాయి పట్టీలు, రెగ్యులర్ వేర్లా అనిపించాయి. అంత యూనిక్గా ఏం లేవు. సర్లే వద్దులే కదా అని చెప్పి రింగే తీసుకుందామని కిందకు వచ్చేసి ఇందులో అయితే ఒక రింగ్ తీసుకున్నాను. అది నాకు ఈ రింగ్ 5250 పడిందండి. దీని వెయిట్ వచ్చేసి 600+ మిల్లీగ్రామ్స్. రాకీ అయితే ఫ్లోర్ అంతా తిరిగేస్తూ ఉన్నాడండి. రాకీ దగ్గర బాక్స్ ఉంది కదా, అది ఏమిటా అనుకుంటున్నారా? ఆ బాక్స్లోనే మనీ ఉన్నాయండి. తన కిడ్డీ బ్యాంక్లో మనీతోనే రింగ్ తీసుకున్నాము. వాళ్ళ చెల్లికి మరి తన మనీతోనే ఇవ్వాలి కదా గిఫ్ట్ అనేది అని చెప్తే తను తెచ్చుకున్నాడు అనమాట. నేనైతే ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. మీ బ్రదర్ రక్షాబంధన్కి మీకేం గిఫ్ట్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. రక్షాబంధన్కి సంబంధించిన వీడియో అయితే నేను షేర్ చేయట్లేదు కానీ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా వాళ్ళ చెల్లి రింగ్ అయితే రాకీ తీసేసుకున్నాడు వాళ్ళ చెల్లికి గిఫ్ట్ చేయడానికి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్లిప్స్ అయితే చూసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.